హలో అందరికీ నమస్తే అండి. నా చిన్న ప్రపంచానికి మరొక్కసారి వెల్కమ్. ఈ రోజున మన వీడియో ఏంటంటే, నేను చిన్న పనుండి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. అక్కడ తీసిన వీడియో అన్నమాట ఇది. మా పల్లె పచ్చని అందాలన్నమాట. చల్లగా ఉంది వాతావరణం. వర్షం పడిపోయిందన్నమాట. వర్షం పడింది, చాలా కూల్గా ఉంది క్లైమేట్. విండో సీట్ ఉంది విత్ మ్యూజిక్, మెలోడీ మ్యూజిక్ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా అలాంటి జర్నీ. మీ లైఫ్లో కూడా ఉంటూ ఉంటుంది. మీరు కావాలనుకొని కూడా ఉంటుంటారు. మన ఓన్ వెహికల్లో వెళ్తే అది వేరు, కానీ ఇలా బస్సులో వెళ్తే అది వేరు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. చాలా బాగుంది. మధ్య మధ్యలో చేపల చెరువులు ఉన్నాయి, రొయ్యల చెరువులు ఉన్నాయి, పచ్చని వరి పొలాలు ఉన్నాయి. ఎంతో అందంగా ఉంది. ఆ గ్రీనరీ ఏంటంటే, ఇంకా వర్షం పడేసరికి ఇంకా గ్రీన్గా బ్రైట్గా అసలు చాలా బాగుందన్నమాట చూడడానికి. అందులో కొంచెం నాకు ఇలాగ నేచర్ అంటే బాగా ఇష్టం. నేను నేచర్ లవర్ని. ప్రకృతి అందాలంటే బాగా ఇష్టపడతాను. చాలా బాగుందన్నమాట. మీరు కూడా చూడండి ఎంత అందంగా ఉంటుందంటే, అంటే ఇలా నేచర్ని ఇష్టపడే వాళ్ళకి, మళ్ళీ కొంచెం ఇలా జర్నీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు వీడియోని చూడండి చివరి వరకు. ఇలానే మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మీరు చివరి వరకు వీడియోని చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. మా గోదావరి సైడ్ ఏంటంటే, పొలాల్లో కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి. ఆ కొబ్బరి చెట్లు కింద మొత్తం గ్రీనరీ ఉంది. తర్వాత వాటర్ బ్లూ ఉంది. వాటిలో వైట్గా స్కై ఉంది. అక్కడక్కడ మబ్బులు పట్టి ఉంది. చక్కగా దాని మధ్యలో కొబ్బరి చెట్లు ఉండి చాలా అందంగా ఉంది. చాలా 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 బాగుంది. మీకు నచ్చుతుందా ఇలాంటి సీనరీ? చూడండి, ఇక్కడ నుంచి వరి పొలాలు వచ్చాయి. ఇదే మనం తినే రైస్ అన్నమాట. రైస్ వీటి నుంచే వస్తుంది. ఒక పచ్చని పరుపు పరిచినట్లు అంతా ఒకే హైట్లో ఉంది, అది సమానంగా. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చూడండి, ఇది కాలం అన్నమాట. కొంచెం వర్షం ఎక్కువ పడింది అంటే, ఒక 3-4 అవర్స్ వర్షం పడింది అంటే చాలు, ఈ రోడ్డు అంతా మునిగిపోతుంది. చాలా కష్టమైపోతుంది. ఇంక ఈ ఊరు వెళ్ళడానికి మొత్తం తిరిగి వెళ్ళాలన్నమాట. చాలా కష్టం అవుతుంది. ఇది ఇంకా రిపేర్ ఇంకా చేయటం లేదు. చూద్దాం. చూసారా ఎలా ఉందో. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట డ్రైవర్ గారు. అంతేనండి. వీడియోకి మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.